యావరేజ్ 42 ఉంది, ఇక్కడ యావరేజ్ 81 ఉంది, ఇక్కడ 5 నంబర్స్ ఉన్నాయి, ఇక్కడ 8 నంబర్స్ ఉన్నాయి. ఓవరాల్ యావరేజ్ ఎంత క్యాలిక్యులేట్ చేయమని అడుగుతున్నారు. ఈ రెండిటికి డిఫరెన్స్ ఇక్కడ రాస్తాం, ఈ రెండిటికి డిఫరెన్స్ ఇక్కడ రాస్తాం. ఇది రేషియో బిట్వీన్ నంబర్ ఆఫ్ మెంబర్స్ హ్యావింగ్ 42 యావరేజ్, నంబర్ ఆఫ్ మెంబర్స్ హ్యావింగ్ 81 యావరేజ్. ఈ రేషియో ఆల్రెడీ ఇచ్చారు 5:8 అని. అంటే ఇది 5 పార్ట్స్, ఇది 8 పార్ట్స్. అలిగేషన్లో ఒక రూల్ ఉంటుంది, డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ మస్ట్ బి ఈక్వల్ టు సమ్ ఆఫ్ ద రేషియో పార్ట్స్. సమ్ ఆఫ్ రేషియో పార్ట్స్ అనేది 13 పార్ట్స్ ఉంది. 13 పార్ట్స్ మస్ట్ బి ఈక్వల్ టు డిఫరెన్స్ బిట్వీన్ బోత్ ద నంబర్స్ విచ్ ఈస్ 39. 13 పార్ట్స్ 39 కాబట్టి 1 పార్ట్ అంటే 3, 5 పార్ట్స్ అంటే 15. ఈ రెండు నంబర్స్కి డిఫరెన్స్ 15 అంటే ఈ నంబర్ 66. లేదు మీరు 8 పార్ట్స్ నుంచి తీసుకున్నా సరిపోతుంది. 8 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 24. డిఫరెన్స్ బిట్వీన్ దీస్ టూ నంబర్స్ ఈజ్ ఆల్సో 24. యూ కెన్ యూజ్ అలిగేషన్ మిక్సర్ ఫర్ ద సేమ్ క్వశ్చన్. ఇదే క్వశ్చన్కి మనం నిన్న మాట్లాడుకున్న ఈక్వాలిటీ కాన్సెప్ట్ కూడా వేయచ్చు. ఫోర్త్ మెథడ్ ఐఎమ్ టెలింగ్ యూ ఫర్ ద సేమ్ క్వశ్చన్. ఫోర్త్ మెథడ్, ఆల్రెడీ వీ హ్యావ్ 5 నంబర్స్, their average is 42. ఇప్పుడు ఆల్రెడీ ఒక గ్రూప్ ఉండి ఈ గ్రూప్కి యావరేజ్ 42 ఉంటే కొత్త నెంబర్ 42 యావరేజ్, కొత్త నెంబర్ ఒకటి యాడ్ చేస్తున్నాం, ఆ నెంబర్ కూడా 42. ఈ నెంబర్ యాడ్ చేసిన తర్వాత గ్రూప్ యావరేజ్ అనేది 42కి ఈక్వల్ ఉంటుందా, ఎక్కువ ఉంటుందా, తక్కువ ఉంటుందా? ఈక్వల్, రైట్. ఇలా ఇంకొక గ్రూప్ యాడ్ చేస్తా. ఈ గ్రూప్లో 5 మెంబర్స్ ఉన్నారు, 5 మెంబర్స్ ఉన్న గ్రూప్కి యావరేజ్ 42. ఇప్పుడు నేను 8 మెంబర్స్ ఉన్న గ్రూప్ని యాడ్ చేస్తున్నా, ఈ 8 మెంబర్స్ ఉన్న గ్రూప్ యావరేజ్ కూడా 42. ఇప్పుడు ఈ గ్రూప్ మొత్తాన్ని యాడ్ చేసిన తర్వాత టోటల్ గ్రూప్కి యావరేజ్ 42 ఈక్వలా, ఎక్కువ, తక్కువ? ఈక్వల్. ఇప్పుడు ఈ గ్రూప్ 8 మెంబర్స్ ఉన్న గ్రూప్కి యావరేజ్ అనేది 81 అని అన్నారు, అంటే 42 కంటే ఎక్కువ. కాబట్టి టోటల్ యావరేజ్ అనేది 42 కంటే ఎక్కువ ఉంటుంది. ప్లస్ 42 ఉండాల్సిన చోట 81 ఉంది అని అంటే ఎంత ఎక్స్ట్రాగా ఉంది? 39 ఎక్స్ట్రాగా ఉంది. అలా ఎన్ని మెంబర్స్కి ఎక్స్ట్రాగా ఉంది? 8 మెంబర్స్కి ఎక్స్ట్రాగా ఉంది. సో మనకి ఎక్స్ట్రా వాల్యూ ఎంత అంటే 39 × 8. ఇది ఒక నంబర్, కానీ ఇది యావరేజ్. ఫైనల్గా మనం క్యాలిక్యులేట్ చేస్తున్నది ఏంటి? యావరేజ్. యావరేజ్ ఫర్ హౌ మెనీ నంబర్స్? 30 నంబర్స్. టోటల్ గ్రూప్ యావరేజ్ అని అంటున్నాం. గ్రూప్ అంటే 5 + 8, టోటల్ 30 నంబర్స్కి యావరేజ్ మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం. ఈక్వాలిటీ కాన్సెప్ట్లో 42 నుంచి స్టార్ట్ చేసా. కొత్తగా యాడ్ చేస్తున్న గ్రూప్ యావరేజ్ కూడా 42నే ఉంటే టోటల్ యావరేజ్ 42నే ఉంటుంది. కానీ 8 మెంబర్స్ యొక్క గ్రూప్ యావరేజ్ 81 ఉంది, అది 42 కంటే ఎక్స్ట్రా, అంటే వీళ్ళ దగ్గర ఎక్స్ట్రా వాల్యూ ఉంది కాబట్టి ఆ ఎక్స్ట్రా వాల్యూ వల్ల యావరేజ్ అనేది పెరుగుతుంది. కాబట్టి ప్లస్. యావరేజ్ ఎంత ఇంక్రీజ్ అయింది? 39 ఇంక్రీజ్ అయింది. అలా ఎన్ని నెంబర్స్కి? 8 నెంబర్స్కి. కానీ మనం క్యాలిక్యులేట్ చేస్తుంది 30 నెంబర్స్ యావరేజ్ కాబట్టి దీన్ని నంబర్ని యావరేజ్లోకి కన్వర్ట్ చేసిన ఫర్ 13 నెంబర్స్. 39/13 that is equal to 3. 8 3s 24. 24 added here, 66 final answer. There are boys ABC in a family. The average weight of those boys is 54 kgs. The average weight of AB is 40.5 and BC is 63 kgs. What is B's weight? నిన్న లాస్ట్లో మాట్లాడుకున్న కాన్సెప్ట్ ఇదే. మనం ఏబిసి ముగ్గురు ఉన్నారు, అందులో ఏబి యావరేజ్ ఇచ్చారు, తర్వాత బీసీ యావరేజ్ ఇచ్చారు. ఏబిసిలో మీకు అర్థం కావటం కోసం మాత్రమే రాస్తున్నా. ఏబిసి ఇచ్చారు, అందులో ఏబి ఇచ్చారు, దెన్ బీసీ ఇచ్చారు. బి ఏమైంది? రిపీట్ అయింది. సో దిస్ కమ్స్ అండర్ రిపీట్ కేస్. బి అనేది రిపీట్ అయింది కాబట్టి ఇది రిపీట్ కేసు. రిపీట్ కేసులో మనం ఏమి వాడతాము? ఇట్ ఈస్ డైరెక్ట్ ఎఫెక్ట్. డైరెక్ట్ ఎఫెక్ట్ అంటే యావరేజ్ ఎక్కువ ఉంటే యాడ్ చేస్తాం, తక్కువ ఉంటే తగ్గిస్తాం. సో బి వాల్యూ ఎంతో కావాలి. 3 మెంబర్స్ యావరేజ్ 54 అన్నారు కాబట్టి ఈక్వాలిటీ కాన్సెప్ట్ బి అనేది కూడా 54 అనే తీసుకుంటాం.
రిపీట్ కేసులో డైరెక్ట్ ఎఫెక్ట్ కాబట్టి ఇప్పుడు యావరేజ్ ఎక్కువ ఉంటే యాడ్ చేస్తాం, తక్కువ ఉంటే సబ్ట్రాక్ట్ చేస్తాం. ఏబి యావరేజ్ 40.5 బట్ టోటల్ యావరేజ్ 54. 54తో కంపేర్ చేస్తే 13.5 తక్కువ ఉంది. 13.5 యావరేజ్ తక్కువ ఉంది ఫర్ 2 మెంబర్స్ కాబట్టి 13.5 2 times 2 మెంబర్స్ కాబట్టి 27. 27 తక్కువ ఉంది కాబట్టి -27 డైరెక్ట్ ఎఫెక్ట్. బీసీ యావరేజ్ 63. ఒరిజినల్ యావరేజ్ తోటి కంపేర్ చేస్తే ఇది 9 మోర్ ఉంది. అలా 2 మెంబర్స్ ఉన్నాయి బీసీ అని. 9 into 2 18 ఎక్స్ట్రాగా ఉంది. డైరెక్ట్ ఎఫెక్ట్ కాబట్టి +18. 54 - 27 27. 27 + 18 45. 45 ఫిఫ్త్ ఆప్షన్ ఫైనల్. దీన్నే ట్రెడిషనల్గా చేయాలి అని అంటే సమ్ ఆఫ్ ఏబి క్యాలిక్యులేట్ చేస్తాం, సమ్ ఆఫ్ బీసీ క్యాలిక్యులేట్ చేస్తాం. ఈ రెండింటిని యాడ్ చేసిన తర్వాత ఇందులో నుంచి ఏ ప్లస్ బి ప్లస్ సి సబ్ట్రాక్ట్ చేసినట్లయితే దెన్ వీ విల్ హ్యావ్ బి. ఏ 2b + c మైనస్ ఏ ప్లస్ బి ప్లస్ సి. ఏబి యావరేజ్ చెప్పారు 40.5. సమ్ కావాలి కాబట్టి ఇంటూ 2. బీసీ యావరేజ్ 63. సమ్ కావాలి కాబట్టి ఇంటూ 2. ఈ రెండింటిని యాడ్ చేసి దీనిలో నుంచి సమ్ ఆఫ్ 3 నెంబర్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. ఏబీసీ యావరేజ్ 54 అన్నారు, సమ్ కావాలి అని అంటే ఇంటూ 3. ఇది క్యాలిక్యులేట్ చేయాలి. దిస్ బికమ్స్ ఎ ట్రెడిషనల్ మెథడ్ విచ్ ఎవ్రీబడి డస్. మీరే కాదు ప్రతి ఒక్కళ్ళు ఇదే ఫార్ములా వాడతారు. సో ఇది కాకుండా ఇందులో చిన్న ఎడిషన్ సబ్ట్రాక్షన్ మాత్రమే చేసాం, సింగిల్ లైన్ ఆన్సర్.